లైఫ్ LYF లవ్ యువర్ ఫాదర్. ఫాదర్ని ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు? కాకపోతే ఈ ఫాదర్ గురించి మాట్లాడుకోవడానికి ఆ ఫాదర్ మనందరికీ ఫాదర్ లాంటి వాడే. అందుకని చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది ఆ ఫాదర్ చరణ్ గారు, ఎస్పి చరణ్ గారు. చరణ్ గారి ఫాదరు మనందరికీ బాగా చాలా అంటే చాలా, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆయన అంతా మన మధ్యలోనే ఉన్నారు అనేది గుర్తు చేసుకుంటూ ఇంటర్వ్యూని స్టార్ట్ చేస్తున్నాను. ట్యాగ్ తెలుగు నుంచి నేను శివమల్లల. హాయ్ సార్. 1999లో కెమెరా ముందుకు వచ్చి చాలా సినిమాల్లో నటించి మధ్య మధ్యలో బ్రేక్స్ పడతా ఉన్నాయి, వస్తూ ఉన్నాయి, లెగుస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ బ్రేక్స్ ఏంటి గేమ్? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏమో ఎందుకు వస్తుందో ఆ బ్రేక్స్ ఎవరికి తెలుస్తుంది. కానీ చాలా కాలం తర్వాత సినిమా చేస్తున్నట్టున్నారు తెలుగులో. తెలుగులోనే. నేను అంటే తెలుగు ఇంటర్వ్యూ అలా తమిళ్ కూడా కొంచెం కాలం అయిందిలేండి. చూసి అది కూడా అడుగుతాను సార్, నాకు ఐడియా ఉంది. ఓకే. కానీ ఆ గ్యాప్స్ రావటం వెనుక ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి, ఇండస్ట్రీ తెలియని వాళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక ఉండే గ్యాప్ ఉంటుంది. మీకెందుకు వచ్చింది ఆ గ్యాప్? నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా చేస్తూ ఉంటే మనకు కూడా ఒక మండే అని అయిపోతుంది. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ వర్క్ విత్. ఒక గ్యాప్ పడిందంటే ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక క్యారెక్టర్ దొరికింది. ఇప్పుడు లవ్ యువర్ ఫాదర్ లాగా దీంట్లో ఈ టైటిల్ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ అట్లాంటి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు యూ కెన్ ఈజీలీ అబ్జార్బ్ దెమ్. ఆ రొటీన్లో దిగిపోయామనుకోండి, నేను కాదంటలేదు, నాకు ఆఫర్స్ వచ్చాయంటే నేను యాక్ట్ చేస్తాను బై ద వే. కానీ ఒక చాయిస్ అంటూ ఉంటుంది కదా. ఆల్రెడీ ఒక ఫాదర్ చేశాము, వాట్ ఎల్స్ కెన్ వీ డూ. ఒక ఫాదర్ క్యారెక్టర్లో అన్లెస్ ఇట్ ఈస్ రిటన్ సో బ్రిలియంట్లీ యూ కెన్ నాట్ డూ అనదర్ ఫాదర్ రోల్. అందుకే ఇందులో కూడా ఆ ఫాదర్కి సంబంధించిన సాంగ్ చూసినప్పుడు మిగతా వాళ్ళందరి సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే మీ ఫాదర్ని ఊహించుకొని నేను ఆ పాట విన్నాను. ఓకే. అంటే మీకు, అంటే ఇప్పుడు మీరు ఆ అబ్బాయితో ఏదైతే యాక్ట్ చేస్తున్నారో అది మీ ఫాదర్తో మీకున్న బాండింగ్ అనుకోవచ్చా? డెఫినెట్గా. నాన్నగారి తత్వం మీ అందరికీ తెలిసిందే, ఎవరికి ప్రపంచానికే తెలుసు, మా అందరికీ పబ్లిక్ అందరికీ తెలుసు. హౌ ఫన్ అ పర్సన్ హీ వాజ్ అనేది. వాట్ ఎవర్ హీ వాజ్ ఆన్ స్క్రీన్ మీరు చూసిందే అదే ఇంట్లో కూడా ఆయన కూడా నేను ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాను, అదే మేము ఇద్దరం బియర్ షేర్ చేసుకుంటాము అని. అది నోబడి ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో, బట్ ఇది నిజం. ఇది దీంట్లో దాపరికం ఏమీ లేదు. ఆయన కూడా అంటారుగా, ఐ హ్యావ్ చిల్ బియర్ అప్పుడప్పుడు అంటుంటారు. సో దోస్ వన్ ఆఫ్ దోస్ అకేషన్స్ వీ షేర్ బియర్, వీ బోత్ సిట్ అండ్ హ్యావ్ కాన్వర్సేషన్స్, అట్లాంటివి చిల్ కాన్వర్సేషన్స్. సో అది ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎలాగ ఉన్నారో ఈ ఎస్పి చరణ్ అలాగే, సేమ్ టు సేమ్. కానీ సార్ పవన్ గారు, ఫాదర్ అనగానే ఇప్పుడు మనకి చాలా చాయిస్లు ఉన్నాయి. మీ సినిమాలో నాకు నచ్చింది ఫస్ట్ ఎస్పి చరణ్ని ఫాదర్గా తీసుకురావటం ఆన్ బోర్డ్కి. మీకు ఎలా తట్టింది? ఫస్ట్ నుంచి మీరు చరణ్ గారే అనుకున్నారా? చూసారా, చరణ్ గారు మిమ్మల్ని అనుకోలేదు. అది న్యాచురల్గా జరిగేదే కదా. ఆ పాడుతా తీగ ఏదైతే చూశానో ఆ తర్వాత మనం మాట్లాడిన లెటరు, ఆ చరణ్ గారు, శైలజ గారు, ఆ ఎమోషన్, అమ్మో ఇప్పుడు కూడా కలుసుకుంటే అది చూసినప్పుడల్లా మన కళ్ళంపు నీళ్ళు వచ్చేస్తాయి. ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు కొన్ని సినిమాలు కొన్ని ఎమోషన్స్ సీన్ చూడగానే మనం ఎన్నిసార్లు చూస్తూనే ఉన్నా కూడా మళ్ళీ అది తెలిసిన సీను అక్కడ ఏమవుతుందో తెలుసు, అయినా మనం ఎమోషన్గా ఫీల్ అవుతాం. అక్కడ చరణ్ గారు ఎమోషన్ ఫీల్ అవుతే నాకు ఇక్కడ కళ్ళంపు నీళ్ళు వచ్చేసాయి. దాదాపు నేను రాస్తున్న సీన్ అలాంటిదే. నాకు ఈయనే కరెక్ట్, వీళ్ళు ఫాదర్లు ఇవన్నీ కాదు, ఆయన ఒప్పించాలి, ఆయనైతేనే నా కథకి న్యాయం చేయగలరు, ఇలాంటి ఫాదర్ ఎమోషన్ ఆయనే చేస్తారని చెప్పేసి. కానీ కొంచెం చరణ్ గారు గ్రేట్ సింగర్ కానీ గ్రేట్ డాన్సర్ కాదు. అయ్యో, మీ ఈ స్టేట్మెంట్ని మీరు రేపొద్దున April 4th సారీ సార్ అని చెప్పి మీరే స్టేట్మెంట్. సార్ నా క్వశ్చన్ కంప్లీట్ చేయకుండానే మీరు అందరూ ఎవరి రియాక్షన్స్ వాళ్ళు ఇచ్చేశారు. బట్ ఆయన గ్రేట్ డాన్సర్ కాకపోయినా ముందు ఆ కుర్రోడిని పెట్టుకొని
ఆయన దాన్ని ఎలా మేనేజ్ చేయడానికి ఎంత ట్రై చేశాడో నా కళ్ళ ముందు కనపడింది. ఐ అబ్జర్వ్ దట్. అంత సులువు కాదండి, అదే. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అదే బికాస్ ఈజ్ అ బ్రిలియంట్ డాన్సర్. అదే అర్థమైంది. వస్తాను అతని దగ్గరికి వస్తాను. అందుకని క్లారిటీ ఉండి పాపం బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో పెట్టి ఆయన్ని నీట్గా డిజైన్ చేసి ఈ అబ్బాయిని అంతా ముందు పెట్టేసి సిలోటిలో పెట్టి షాట్లో పెట్టి చాలా మేనేజ్ చేశారు పవన్ గారు. అది మేనేజ్ కాదు, కాన్సెప్ట్ అది, కానీ అద్భుతంగా చేశారు. చూడండి ఒకసారి. చూద్దాం సార్, చూద్దాం. కానీ సార్ ఒక నిర్మాతకు ఉండేది, ఒక కొత్తగా వచ్చే నిర్మాతలకి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు సేఫ్ అనే సంగతి ఒక క్వశ్చన్ ఉంటే ఖచ్చితంగా సేఫ్ కాదు. బట్ ఈ టైంలో ఒక కొత్త కుర్రోడిని తీసుకొచ్చి మనం ఇంత అనుకున్న దగ్గర దానికి డబల్ త్రిబుల్ అవుతున్నప్పుడు ఒక డైరెక్టర్గా మీ బాధ్యత ఎంతవరకు ఉందనుకుంటున్నారు? కంట్రోల్డ్గా సినిమా చేయటం, డేస్ తగ్గించడం, ఆర్టిస్టుల దగ్గర ఈగోలు పోకుండా చక్కగా బతిమలాడుకొని బామాలి లొకేషన్ తీసుకొచ్చి ఇన్ టైంకి చేయటమే డైరెక్టర్ ఫస్ట్. ఒక కథను నమ్మేసి ప్రొడ్యూసర్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి లైఫ్ అయ్యి ఉండొచ్చు, కరెక్ట్, నేను ఆ బడ్జెట్ పెరగకుండా చేయాలంటే ఫస్ట్ ఆర్టిస్టులతో మంచి ర్యాపో ఉండాలి. షూటింగ్ డేస్, టెక్నీషియన్, నేనేం చెప్తానో కెమెరామెన్కి అర్థం అవ్వాలి. నా భావం ఏంటి ఆర్టిస్టులకి అర్థమయ్యేలా, నేనే కాదు ఏ డైరెక్టర్ అయినా అంతే, కరెక్ట్. ముందు ఆ టెక్నీషియన్కి అర్థమయ్యేలాగా, ఆర్టిస్టులకి అర్థమయ్యేలాగా ఎమోషన్ మనం చెప్పగలిగితే షూటింగ్ డేస్ తగ్గిందంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది. మీరు గతంలో అంతకుముందు ఏమేమి ఎక్కడ చేశారు సార్? ఏమేమి చేశారు? లాస్ట్ పుష్ప చేశాను సార్ కో డైరెక్టర్గా. అంతకుముందు రవితేజ గారి కిలాడి, మనం బెల్లంకొండ రాక్షసుడు, చావుగూరు, మంచి సినిమాలు చేశారు సార్, అందుకే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మణిశర్మ గారు లాంటి ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ని హ్యాండిల్ చేయటం అంటే మీ కథ నచ్చి అది హ్యాండిల్ చేయటం అనేది రొటీన్గా చెప్తుంటారు అందరు, అది హ్యాండిల్ కథే అందరినీ తీసుకొస్తుందని. వాళ్ళు చరణ్ గారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, మీ ఎదురుగా మీరు చరణ్ గారు అని చెప్పగానే వచ్చాను నేను ఇంటర్వ్యూకి అన్నారు. బికాజ్ కథే అందరినీ తీసుకొస్తున్నాను. ఆ కథను నమ్మారు ఆయన, ఆ కథను నమ్మే నేను చేస్తాను. ఇంకో సెకండ్ థాట్ ఎలా చరణ్ గారు నేను చేస్తున్నా అన్నారో అలాగే మణిగారు ఫస్ట్ నాకు కథ చెప్పు, నచ్చితే చేస్తా అన్నారు. కథ చెప్పిన 5 నిమిషాల్లో నాకు రేపు నుంచి సిచ్యువేషన్ చెప్పు, నేను చేసేస్తాను అన్నారు. నేను అనేది కూడా అదే ఉద్దేశం, అంతే. మీ కథే అంత బలంగా ఉండబట్టే ఇన్ని సమకూరాయి అనే ఉద్దేశమే తప్ప. థ్యాంక్ యూ. రైట్. మీరు ఒక డైరెక్టర్, కాలేజీ మల్లారెడ్డి కాలేజ్ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారు అబ్బాయి సార్, మీరే ఓన్ ప్రొడక్షన్ హౌస్ లాగా అనుకోవచ్చా? మొత్తం మీరే. అయితే ఇంత పెద్ద పెద్ద పేర్లు వీటి పక్కన వచ్చినప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది అనుకున్నారా, లేకపోతే ఎంత కష్టం ఉంటుంది అనుకున్నారు? ఆబ్వియస్గా మంచి అవకాశం అండి. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి అంత పెద్ద పెద్ద గొప్ప మనుషులతో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు కూడా. అసలు మీకు ఎప్పుడు కుట్టింది యాక్టర్ అవ్వాలనే తేలు? చిన్నప్పటి నుంచి ఉందండి. మన సినిమా చూస్తూ మనం కూడా లీనమైపోయి మనం కూడా చేయాలి, ఏదో ఒకటి చేయాలి అట్లా సినిమా మన చిన్నప్పటి నుంచి ఉంది. రైట్ టైంలో డాడీని అడిగాను, డాడీ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఆయన హీరో అవుదాం అనుకున్నారు, బట్ అవ్వలేకపోయారు. అదే ఇప్పుడు ఫాదర్స్ అందరూ హీరోలు అవ్వాలనుకున్న వాళ్ళు, అవ్వలేని వాళ్ళందరూ వాళ్ళ కోరికల్ని కొడుకుల రూపంలో తీర్చుకుంటున్నారు. యా, అట్లా అనుకొని టైటిల్కి యాప్ట్ కాబట్టి అడుగుతున్నాను. యా అదే అండి. అందుకని అలా వింటూ నాకు ఈ స్టోరీ ఆయన నా కోసం అంత చేస్తున్నప్పుడు ఇదే స్టోరీ నేను చెప్పాలని ఫిక్స్ అయ్యాను నేను ఆ రోజు. ఇదే చెప్పాలి, మనం ఎన్నో స్టోరీస్ విన్నా కూడా ఇదే చెప్పాలి. మీ ఫాదర్ స్టోరీ లాంటిదేనా మీరు కూడా? ఆల్మోస్ట్ అంతే అండి. అంటే అలానే ఉంటారు ఫాదర్స్ ఎలాగో మనతో. సినిమా వచ్చేసి ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం నుంచి మేమే ఎట్లా అయ్యామో అది వేరే. ఆల్మోస్ట్ మా ఫాదర్ కూడా అట్లానే ఉంటారు, డేరింగ్ అండ్ డాషింగ్గా. సో ఆయన పెడదాం చేద్దాం అన్నప్పుడు అక్కడి నుంచి ఇలా డైరెక్టర్ గారు రావడం, అలా ఇంత గొప్ప మనిషి మణిశర్మ గారు. ఆయన గురించి చెప్పాలంటే నాకు ఏజ్ కూడా లేదు. ఆయన చెప్పొద్దు, ఎక్స్పీరియన్స్ అంత కూడా లేదు నా ఏజ్. నేను చెప్పినా కూడా ఆయన తీసుకోడు. అదే ఏంటో నువ్వు నాకు చెప్పేది. సో శ్యామ్ కే నాయుడు గారు కానీ వీళ్ళందరితో, చరణ్ సార్తో కానీ పనిచేయడం. సరే, మీ రియల్ ఫాదర్ సంగతి ఓకే, రియల్ ఫాదర్తో ఎలా ఉండింది బాండ్? ఫస్ట్ కొంచెం డౌట్ ఉండేది, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారేమో. అసలు హైట్ మ్యాచ్ కానీ భలే మ్యాచ్ చేసుకున్నారు అంతా. ప్రవీణ్ గారికి కొడుకు క్యారెక్టర్, వాడొక్కడు నాకన్నా పుట్టింది, వాడికి 10 ఏళ్ళు. అందరితో ఆ హీరోయిన్ కూడా ఏంటి సార్ మీరు? ఆపిల్ బాక్స్లే అన్ని, ప్రతి షాట్ క్లోజ్ టు షాట్ అంటే ఓఎస్ అంటే ఆపిల్ బాక్స్ తండి. వాళ్ళని చెప్పులు ఇప్పు అని చెప్తున్నా, అయినా కూడా నేను ఒక ఆపిల్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది.
అట్లా ఫస్ట్లో స్ట్రిక్ట్ అనుకున్నాను, ఎందుకంటే ఆ షోస్లో అట్లా చూసి కొంచెం అంటే జాలీగానే ఉంటారు, బిహైండ్ కెమెరా ఎలా ఉంటారో మనకు తెలియదు ఎప్పుడు, అలా ఉంటారో లేదో ఒక డౌట్ ఉండేది. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఆయన ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ ఇంకా ఎక్కువ ఉంటారు, అలానే ఇంత జాలీగా ఉంటారు ఆయన. సో ఫస్ట్ షాట్లో అర్థమైపోయింది. ఇంక అప్పటి నుంచి సార్ అని కూడా కాదు, నేను కొన్నిసార్లు నాన్న అని పిలిచేసాను, కొన్నిసార్లు ఫ్రెండ్స్లా ఫీల్ అయిపోయి అన్ని. మీరు కూడా చిల్ బీర్ చేసి కొట్టుకున్నారు? ఆ బీర్ నాకు అలవాట్లేదండి, సో అందుకని నేను ట్రై చేశాను. హర్ష సాయంత్రం ఒక బీర్ వేసుకున్నాం వస్తా. లేదు సార్ మీరు కావాలంటే కూర్చుంటాను, మీరు కానీ ఇంటికి వెళ్ళిపోముందని. వాళ్ళు ఉంచరు పక్కనే, కంపెనీ కోసం అయితే ఉంచరు, ఎందుకంటే స్టఫ్ ఎక్కువ తింటారు, స్టఫ్ ఎక్కువ తినే వాళ్ళని రానిరు. మా ఫ్రెండ్స్ కూడా అదే బాధ, వాళ్ళు తాగుతుంటే నేను స్టఫ్, వాళ్ళు తెచ్చుకునే స్టఫ్ అంతా తినేస్తూ ఉంటాను నేను. సో అదే బాధ. సో అందుకే సార్ కూడా వద్దన్నారు. సో అట్లా ఎలా అనిపించింది ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ విత్? గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు తెలిసి లైఫ్లో ఇది మళ్ళీ వస్తుందో లేదు నాకు తెలియదు, ఇది మళ్ళీ ఎక్స్పీరియన్స్. నేను చాలా మిస్ అవుతున్నా సార్ని. నాకు తెలిసి ఇది రిలీజ్ తర్వాత ఇలా ఉంటుందో ఉండదు, అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటాను సార్, సో తప్పకుండా నేను చాలా మిస్ అవుతాను. వాళ్ళతో ఒక్కసారి, ఆ ఫ్యామిలీతో ఒక్కసారి అనుబంధం స్టార్ట్ అయితే మనకి ఇంక లైఫ్ టైం ఉంటుంది. అంతే అండి, అంతే. ఎందుకంటే ఒక పక్క బాలు గారు అయి ఉండొచ్చు, చరణ్ గారు అయి ఉండొచ్చు, శైలజ గారు అయి ఉండొచ్చు, సుబ్లక్ష దగ్గర గారు అయి, అంటే మాకు పక్క. నేను దేవస్థానం సినిమాకి చాలా వర్క్ చేశాను సార్, జనార్దన్ మహర్షి గారి దగ్గర. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఇంకా అసలు నాన్నతో అయితే ఒక 30 రోజుల పాటు షూటింగ్, లొకేషను, ఆఫ్టర్ ప్రమోషను ఎలా ఉంటుందంటే అది జోకా సీరియస్ అర్థమే కాదు మనకి. బాలుగారితో బ్యూటిఫుల్ జర్నీ. మీకు ఎప్పుడన్నా ఈ సినిమాలో షార్ట్స్లో కానీ మొమెంటంలో కానీ అరే అని నాన్న గుర్తొచ్చిన సందర్భం? తప్పకుండా. ఆల్మోస్ట్ కాంబినేషన్స్ విత్ హర్ష, ఇది ఎనీ ఎమోషనల్ సీన్ లేకపోతే తనకు అడ్వైస్ చేసే సీన్ ఏదైనా కూడా నాకు నాన్నగారు గుర్తొచ్చేవారు. తనకి ఈ కథలో తనకి ప్లేస్మెంట్, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్, హీ హ్యాస్ టు గో టు బెంగళూరు ఫర్ అన్ ఇంటర్వ్యూ. అప్పుడు వెళ్ళేటప్పుడు అడ్వైస్ చేస్తానన్నమాట. ఇన్స్ట్రుమెంట్స్ అందరి జీవితాల్లో జరిగేదే, కానీ ఇట్ హిట్స్ మీ పర్సనలీ బికాజ్ నేను అమెరికాకి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నాన్నగారు హౌ హీ అడ్వైజ్డ్ మీ అండ్ ఇట్లాంటి సన్నివేశాలు చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అనమాట. దే యూస్ టు రిమైండ్ మీ ఆఫ్ హెమ్. 94లోనే మీరు న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకునే దగ్గర అప్పట్లోనే ఆయన అంత ఆలోచించి చేశారంటే అది మీ ఇంట్రెస్ట్, ఆయనకు కూడా ఏమన్నా సపోర్ట్ చేశారా సార్? లేదు, హీ వాజ్ క్వైట్ లిబరల్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నువ్వు చెయ్యి, పర్వాలేదు, ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో బీబీఏ అయిన తర్వాత వెన్ ఐ టోల్డ్ హిమ్ నేను ఇలా ఫిల్మ్ స్కూల్కి వెళ్తాను, ఐ వాంట్ టు స్టడీ ఫిల్మ్, ఈ సెడ్ ఓకే, అంతే అంతే అంతే. దాని గురించి డిస్కషన్ లేదు. దేర్ వాజ్ నో ఎందుకు ఫిల్మ్ స్కూల్ అనుకుంటున్నావు, దీన్ని ఉద్దేశం ఏమిటి, నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నావు, నీ కెరియర్, వాట్ ఈస్ యువర్ కెరియర్ పాత్, అదంతా ఏం లేదు. అవునా, సరే ఓకే, గో హెడ్, అంతే. కానీ నాన్నగారు ఒక మర్రి చెట్టులాగా ఉన్నంతకాలం మీరు దాదాపుగా కనిపించినట్టు ఉండేవాళ్ళు. చరణ్ అనే ఒక మంచి మొక్క ఉంది కానీ పెద్దగా వెలుగులోకి వచ్చేది కాదు. ఆ మర్రి చెట్టు తర్వాత మళ్ళీ ఇంకో మర్రి చెట్టు స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. పాడుతా ఆ మర్రి చెట్టు ఇంకా ఉన్నది, ఇది కొంచెం ఇలా వంకరగా పెరుగుతున్నది అంతే. వంకర అయింది, ఇప్పుడు నేరుగా పెరుగుతుంది. అదే నేరుగా పెరగడానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఒక పాత్, ఒక జర్నీ ఉంది మీకు. Yeah, I mean, in life you have to experience everything and you have to make mistakes. Then you know what is right. ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్ ఏమంటారు? చాలా ఉంటాయండి, అది సపరేట్ ఇంటర్వ్యూ. దిస్ ఈస్ ద రైట్ డెసిషన్. లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా చేయాలని డిసైడ్ చేయడం అనేది దట్ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ ఐ డిడ్ ఫర్ మై లైఫ్. సో ఆల్ ద నెగటివ్స్ ఆర్ బికమింగ్ పాజిటివ్స్ అన్నమాట. ఎస్ సార్, నిజమే. అంటే మనకు ఒక ఐడియా ఉండి దాని మీద మనం చూసే దృక్కోణం ఖచ్చితంగా మారుతుంది ఒక టైం తర్వాత, ఒక పీరియడ్ చూస్తున్నప్పుడు. అదే పాడుతా తీగ జస్ట్ అలా బయటకు వెళ్తున్నప్పుడు అలా కనబడితే చరణ్ గారా, బాలు గారు అనుకుని వెళ్ళిపోవటమే తప్ప, అంటే చూసేవాళ్ళు ఎట్లాగూ గంటల కొద్దీ మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు, అసలు భలే ఇచ్చిపోయారు ఆయన్ని అనుకుంటున్నారు. ఇది నేను వచ్చింది ఇక్కడికైనా కూడా, బట్ ఆ ఫేజ్ని అందరూ కూడా, నేను మాట్లాడుతుంది అందరూ అనుభవిస్తున్నారు, నాకు మాట్లాడే అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నాను అంతే.
దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో ఇంకా నాకు అర్థం కావట్లేదు. నేను హ్యావ్ నాట్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ అబౌట్ నాన్నగారిని నాలో చూడటం, నా గొంతులో వినిపించుకోవటం, ఇవన్నీ కొంచెం టైం పడుతుంది నాకు కూడా అడ్జస్ట్ అవ్వడానికి. ఎందుకంటే నాన్నగారు ఉన్నంత కాలము నాకు ఒక కెరియర్ నేను సృష్టించుకోవాలి, అది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నేను పడిన ఒక కష్టంలో, ఆ జర్నీలో మైట్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, డెసిషన్స్ మైట్ హ్యావ్ బీన్ రాంగ్. బట్ దెన్ అది అయిన తర్వాత ఇప్పుడు పోస్ట్ నాన్నగారు ఇప్పుడు ఉన్న చరణ్ హ్యాస్ అ లిటిల్ మోర్ క్లారిటీ. ఐ వుడెంట్ సే ఐ హ్యావ్ ద మోస్ట్ క్లారిటీ ఇన్ ద వరల్డ్ నౌ, బట్ కానీ కొంచెంగా ఆ మబ్బు, ఆ మసక కొంచెం క్లియర్ అవుతున్నది. మేబీ ఇట్ మైట్ నెవర్ గెట్ క్లియర్డ్. ఇంకా నేను నా ఎండ్ దాకా కూడా ఆ మసక కొంచెం క్లియర్ అండ్ అంత క్లారిటీ మటుకే ఉంటుందేమో, లేకపోతే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది కదా, అది ఎవరు భరించగలరు? అది దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇట్స్ ఓకే. వి సి లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ యూ నీడ్ టు మేక్ సమ్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్ యువర్ వేస్ అండ్ కీప్ గోయింగ్. April 4th తెలుగు ఆడియన్స్కి కనబడుతున్నారు సార్ థియేటర్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. చాలా ఎక్సైటెడ్ ద ఎంటైర్ టీమ్. అంటే ఇప్పుడు కొత్త కుర్రోడికి ఉండే ఎక్సైట్మెంట్ వేరు, మీకుండే ఎక్సైట్మెంట్. నో, నాకు ఈక్వలీ ఆర్ ఈవెన్ మోర్ ఎక్సైటెడ్. ఎందుకంటే చాలా కాలం తర్వాత నా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు హర్ష మీద దేర్ మైట్ నాట్ బి అన్ ఎక్స్పెక్టేషన్, దేర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మీ. నేను నిన్నటి వరకు నేను ఐ వాస్ ఫీలింగ్ దట్ హర్ష ఈస్ క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ కొత్తగా ఒక అమ్మాయి లాంచ్ అవుతుంది, షీ విల్ ఆల్సో హ్యావ్ దట్ బర్డన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బీయింగ్. బట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇంటర్వ్యూస్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, నాకు సడన్గా నిన్న రియలైజ్ అయింది సార్ నైటు, ఇదంతా బర్డన్ అంతా నా మీద పడుతుందేమో అనవసరంగా అని, యునో. అండ్ ఇట్స్ అ గుడ్ బర్డన్ టు క్యారీ, బట్ దెన్ అగైన్ వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఐ కెనాట్ డూ ఇట్. 100% సార్ సినిమా అనేది మాత్రమే అందరి సపోర్ట్ కావాలి. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ఒక రియల్ క్రికెట్ గేమ్ లాంటిదే. ఎందుకంటే అందరు టీం లేకపోతే ఏం చేయలేం. ఇప్పుడు హీరోయిన్ లేకపోతే మనం ఎంత మాట్లాడుకున్నా దెర్ ఇస్ నో గ్లామర్ అలాంటిది. ఇప్పుడు మనీషా ఫిలిమ్స్ లాంటి ఒక సంస్థ అనేది ఒక ప్యూర్ బ్యూటిఫుల్ తెలుగు మూవీస్ అందించిన సంస్థ సార్. అలాంటి సంస్థలో నుంచి వస్తున్న ఇంకొక సినిమా ఇది. అయితే కమర్షియల్ వాల్యూస్ కూడా ఉండాలి కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు పవన్ గారు? ఇది కమర్షియల్ ఎంటర్టైనర్ అండి, ఎక్కడ అసభ్యత లేకుండా. ఆయన మనీషా మీరు అన్నారు కదా, ఆ బ్రాండ్ వాల్యూస్తో ఉండి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఉన్న బాండింగ్లో ఒక చిన్న ఒక అవుట్ సైడ్ నుంచి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అక్కడి నుంచి ఈ తండ్రి కొడుకులు ఎలా గట్టినయ్యారు, వీళ్ళ అనుబంధం ఏంటి, ఈ తండ్రి కోసం కొడుకు ఏం చేశాడు, కొడుకు కోసం ఏం చేశాడు, కమర్షియల్ ఎలిమెంట్లోనే వెళ్తుంది. మంచి ఫ్రెండ్స్, అందమైన హీరోయిన్ ప్రవీణ్, నవాబ్ షా విలన్. మీ టీజర్ చూసినా కూడా ఏ కమర్షియల్ ఎలిమెంట్లో ఏం తగ్గకుండా కమర్షియల్ ఫార్మాట్లోనే చేసిన సినిమా ఇది. వెల్కమ్ టు ద టాలీవుడ్. మరో కాజల్ చూసినట్టుంది నాకు. సేమ్ ఐ నో హర్ వెరీ లాంగ్ టైమ్. షీ ఈజ్ ఆల్సో లుక్ లైక్ దట్. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ LYF? I'm very grateful to have gotten such an opportunity by Pawan sir, and he's a lovely director, because the first time I saw the teaser, of course I was like, wow. I mean, it's literally a different cinematic experience, wherein you feel there's so much going on, and the climax scene is so beautifully shot. I think that was the favorite part of mine from the entire teaser, because it's just amazing. And to have a story which is like LYF, love your father, love your family, love your friends, it's such an important message. You're just spreading love, and I think to love and to be loved it's a universal law. It's the best thing in the world, to be kind, to be nice. And the fact that all of us are coming together and helping build their beautiful bond. It's just amazing to have SP Charan sir in the film, who's so senior, and honestly I swear every scene that he touched turned into gold. Every scene, it's like... You have combination scene with Charan sir? And I think, we had like 1-2 scenes, but it's just that you just go with the flow. It's so beautiful, you don't feel like you're doing a scene, you feel like it's just happening. You're just there. Because he's so senior and he's so natural, so raw. And of course Harsha is a debutant, but he's I think amazing.
It's his debut film and he's done a great job. And of course, the audience will now decide for us. But I'm very grateful because the first opportunity I got was to leave an impact on the audience. You know, it's not just a film full of glamour. This is the or first something. film Of South, yes. Yeah. before you what I've done this film called Ayushmati Geeta Matric Pass, which was in Bollywood, and I've also done this web series called The Vibe Hunters, Okay. which was with this guy from Archie's, Mihir Ahuja. Okay. So he was with me in it, and yeah, of course, it's a lot of experience, a lot of learning, and I think as an artist, you can never be perfect, and you should never think you're perfect. You know, All the you very should best, all the very keep working. So thank you. హర్ష గారు April 4th వస్తుంది, రోజు మారుతున్న కొండి ఎలా ఉండింది? రోజుకి ఇంకేం చేయాలి, ఇంకేం ప్రమోషన్ చేయాలి, ఇంకెలా చేయాలి, జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా వాళ్ళకి ఆ సినిమా నేను అంత ఎఫర్ట్స్ పెట్టి మేము చేసాము. నచ్చుతుందా, ఎంత నచ్చుతుంది, నచ్చితే మళ్ళీ ఓన్ చేసుకుంటా. ఫస్ట్ ఏంటంటే నాకు సినిమా నుంచి ఏం కావాలంటే నాకు నన్ను ఓన్ చేసుకోవడం కావాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఇంటి వాళ్ళు అనుకోని అప్పుడే నేను రేపు జనాలు నాకు నా సినిమా చూడడానికి. కానీ ఈ సినిమా ఇట్లా పోస్టర్స్ టీజర్స్ రాగానే ఇండస్ట్రీ నుంచి కాల్స్ వస్తాయి, మాకు చేస్తారా ఇట్లా అని ఏమన్నా వచ్చినాయా మీకు ఏమన్నా? ప్రస్తుతానికి రాలేదు, అంటే వచ్చినాయి కానీ బట్ ప్రస్తుతానికి అంత కాల్స్ రాలేదు ఇంకా. బట్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వస్తాయేమో ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఫైనల్గా April 4th కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా సూపర్ అండి. మొత్తానికి ఇంకా చాలా మాడొచ్చు పాపం, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. April 4th కోసం అందరూ ఎదురు చూడండి. నిజంగా మీ ఫాదర్ ఖచ్చితంగా గుర్తొస్తాడని టీం అంతా చెప్తున్నారు. ఫాదర్ని లవ్ చేయని వాళ్ళు ఎవరుంటారు? నిజమైన ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీ ఫాదర్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా థియేటర్కి ఒకసారి వచ్చి చూడమని చెప్పేసి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫైర్. థ్యాంక్ యూ పవన్ గారు. ఆల్ ది బెస్ట్.